హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు సీఎంఓ ప్రకటన భారీ శుభవార్త. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే, అస్సాం రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు పెద్ద గిఫ్ట్ అయితే లభించింది. అక్కడ ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఒక నూతన బీమా పాలసీని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పాలసీ ప్రత్యేకత ఏమిటి? ఉద్యోగులు ఏ రకమైన ప్రీమియం చెల్లించకుండానే పూర్తి ఉచితంగా ఈ పథకాన్నయితే పొందవచ్చు. ఇదే జీరో ప్రీమియం మిలియన్ కవర్ విధానంగా అయితే అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ పాలసీ కింద ప్రభుత్వ ఉద్యోగులకు ఆహ్, నిధి విర్ నిధి విధి నిర్వహణలో అంటే వారి యొక్క డ్యూటీలో ఉన్నప్పుడు ప్రమాదవశాత్తు మరణించినా లేదా శాశ్వతంగా వైకల్యంకి గురైనా గూడా వారి కుటుంబాలకు రూ. 1,00,00,000 వరకు బీమా సహాయం అయితే లభిస్తుంది. పాక్షికంగా వైకల్యానికి గురైతే 80,00,000 వరకు పరిహారం అందుతుంది. ఆరోగ్య సంబంధిత కారణాలతో మరణించినా కూడా 10,00,000 వరకు ఆర్థిక సహాయం అందే విధంగానే ఈ పాలసీని రూపొందించారు. ఈ పాలసీ ఈ బీమా పాలసీ రోడ్డు ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, వరదలు, ఇతర సహజ విపత్తుల వల్ల సంభవించే ముప్పులను కవర్ చేస్తుంది. అస్సాం ప్రభుత్వ నిర్ణయం అనేది ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకొని వారి కుటుంబాలకు ఆపత్కాలంలో భరోసాగా నిలిచేలాగా రూపొందించబడిన గొప్ప ఉదాహరణ. ఈ బీమా పాలసీ ఉద్యోగులకు ఆర్థిక భద్రతతో పాటు మానసిక ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది. ఇది రాష్ట్రాలకు స్ఫూర్తి కావాల్సినటువంటి మోడల్. ఇలాంటి బీమా పథకం మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ అవసరమనే డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది. ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యంగా పెన్షన్‌దారులు ఇటీవల ఇలాంటి రక్షణ చర్యలను ఎప్పటికైనా ఆశిస్తూ ఉన్నారు. మరి జీవిత బీమా, వైకల్య కవరేజ్ వంటి అంశాలు ఉద్యోగులకు ఏ స్థాయిలో భద్రతనిస్తాయో ఈ యొక్క అస్సాం ప్రభుత్వం ప్రదర్శించిన ఈ పథకం ద్వారా అయితే స్పష్టమవుతుంది. ఇది చూసి మన తెలుగు రాష్ట్రాలు కూడా స్పందించి ఉద్యోగుల సంక్షేమం దిశగా ఇలాంటివి అమలు చేయాలని అయితే ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ఉద్యోగుల భద్రత అంటే పరిపాలనకు పునాది అన్న నానుడిని గుర్తు చేస్తూ మన ప్రభుత్వాలు ముందడుగు వేయాలని చాలామంది ఉద్యోగులు ఆశిస్తూ ఉన్నారు. అస్సాంలో ప్రభుత్వ ఉద్యోగుల కోసం అద్భుతమైన బీమా పథకం ప్రీమియం లేనిదే రూ. 1,00,00,000 జీవిత బీమా అంతే విధంగా ఉందో ఇది మన తెలుగు రాష్ట్రాల్లో కూడా తీసుకురావాలనైతే ప్రభుత్వం యోచిస్తోంది.